మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృపను బట్టి, ప్రతిదినము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి వాగ్దానాల కార్యక్రమాన్ని బట్టి దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఎంతో మందికి సేద తీరుస్తూ దేవుని యొక్క వాక్కును అందిస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని అందరూ ప్రోత్సాహపరచండి, అనేక మందికి షేర్ చేయండి. ఇవే కాక ఇంకా చాలా మెసేజెస్ ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. 21 days ఫాస్టింగ్ ప్రేయర్స్ బలంగా జరుగుతున్నాయి. మీరందరూ కూడా పాల్గొనండి. లైవ్ 8 o'clock ఇవ్వబడుతుంది కనుక మీరందరూ కూడా ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా, మానసికంగా స్ట్రెంత్ అవుటకు దేవుని సన్నిధిని అనుభవించడానికి ఈ యొక్క ఛానల్ ద్వారా వస్తున్నటువంటి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన జీవితానికి ఎంతో మేలు చేస్తున్నాయి కనుక మీరందరూ పాల్గొనండి, దైవ దీవెనలు పొందుకోండి. అయితే ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము చూద్దాం. చూడండి, ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనంలో చూద్దాం. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుదును. ఇంగ్లీష్ లో కూడా ఇలా రాయబడి ఉంటుంది, ఐ ఆమ్ విత్ యూ అండ్ విల్ వాచ్ యు వేర్ ఎవర్ యు గో. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీతో పాటు నేను ఉండి నిన్ను కాపాడతాను. అంటే సపోజ్ ఒక ఉద్యోగానికి వెళ్ళాలండి, ఆ ఉద్యోగానికి వెళ్లే స్థలములో చాలా హార్డ్ గా ఉండేటటువంటి ఆ సిచ్యువేషన్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్కళ్ళు అంటుంటారు, మా బాస్ చాలా చాలా రూడ్ గా ఉంటారండి, చాలా కఠినంగా ఉంటారండి, వర్క్ లోడ్ చాలా ఉంటుంది, ఆ స్థలమునకు వెళ్ళాలంటే భయం వేస్తుంది, ఇంకెక్కడికన్నా ట్రాన్స్ఫర్ అయితే బాగుండు, ఈ బాస్ కాకుండా వేరే బాస్ అయితే బాగుండు అని ఇలా రకరకాలుగా అనుకుంటాం. ఆ పొలము తీసుకున్నామండి, అది చాలా చాలా ఇబ్బందికరంగా ఉంది, ఆ భూమి చాలా నిస్సారంగా ఉంది, ఆ పని చేయాలంటే కష్టంగా ఉంటుందండి, ఎలా చేయాలి, లేదా ఈ ప్రయాణం చేయాలంటే చాలా హార్డ్ గా ఉంటుందండి, ఈ ఆధ్యాత్మిక యాత్ర చాలా కష్టంగా ఉందండి, నా ఫ్యామిలీని గడపటం చాలా కష్టంగా ఉందండి, నా కుటుంబంలో ఎన్నో రకాలైనటువంటి పోరాటాలండి, నా సంఘంలో ఎంతో కఠినమైన పరిస్థితి అండి, ఈమె హృదయం చాలా కఠినంగా ఉంటుందండి, ఈ సహోదరికి ఎంత చెప్పినా వినదండి, సంఘంలో ఎంతో సమస్యాత్మకంగా ఉంటుందండి, ఎంతో రూడ్ గా ఉంటుందండి అంటూ ఎన్నో రకాలైనటువంటి సమస్యల చేత, వేదన చేత నలిగిపోతున్నావేమో. అయితే దేవుడు ఈ రోజు నీకు ఇస్తున్నటువంటి ప్రియ సంగమా, దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు, మీతో, మాతో, మనందరితో. నీవు వెళ్ళు ప్రతి స్థలములో ఆయన నిన్ను కాపాడతాడంట. ప్రతి సన్నివేశంలో, ప్రతి సిచ్యువేషన్ లో, ప్రతి పరిస్థితిలో, అది కరువైన, యుద్ధమైన, తీర్పైన, లేదా భయంకరమైన వ్యాధి బాధలైనా ఏదైనా సరే దేవుడు నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో ఆయన కాపాడుతానంటున్నాడండి. యాకోబు తండ్రి ఇంటిని విడిచి వెళుతున్నప్పుడు అనేకమైనటువంటి సమస్యల చేత వెంటాడబడుతున్నటువంటి యాకోబును కాపాడి క్షేమంగా పిల్లలతోటి, భార్యలతోటి, ఆస్తిపాస్తులతో మరలా తిరిగి రావటానికి దేవుడే సహాయం చేశాడు. దేవుడు అన్నాడు, ఇక బయలుదేరు, నీ దేశానికి, నీ స్వదేశానికి నువ్వు ఇక బయలుదేరు అన్నాడు. కాబట్టి 21 రోజులు యాకోబును దేవుడే కాపాడాడు. 21 సంవత్సరములు యాకోబును దేవుడే కాపాడాడు. నీ జీవితంలో కూడా, నీ బ్రతుకు దినములంతా, నీ జీవిత కాలం అంతా కూడా దేవుడు నువ్వు వెళ్ళు ప్రతి స్థలములో ఆయన నిన్ను కాపాడతానంటున్నాడు. ఎందుకంటే దేవుని కాపుదల లేనిది మనం ఏమీ చేయలేమండి. ఎందుకంటే ఈనాడు ప్రయాణాలే చాలా కష్టతరంగా ఉన్నాయి. అకస్మాత్తుమైనటువంటి యాక్సిడెంట్స్లు, ఏ క్షణము ఏది వినాల్సి వస్తుందో తెలియట్లేదు, వాతావరణ పరిస్థితులు సరిగా ఉండట్లేదు, ఏ క్షణంలో వాతావరణంలో ఏమి సంభవిస్తుందో తెలియదు. ఈ మధ్య 21 days ఫాస్టింగ్ ప్రేయర్ స్టార్ట్ అయిన తరువాత 3rd day 5th day మేము ప్రయాణమై తిరిగి గృహానికి వస్తుండగా కూడిక ముగించుకొని భయంకరమైనటువంటి తుఫానుతో కూడిన గాలి, ఎంత విసుగు తుఫాను లాగా, ఎడారిలో వస్తున్నటువంటి ఇసుక తుఫాను ఎలాగైతే మీద అలా పడుతుందో అంత భయంకరమైనటువంటి గాలి, ఆ గాలి దుమ్మెత్తు పోస్తూ మా వెహికల్ ముందుకు నడవలేక బహుభయంకరమైన ప్రమాదంలో మేము అసలు గృహానికి చేరతామో లేదన్నంత ప్రమాదంలో గృహానికి చేరాం. దేవుడు చేర్చారు. ఇంటికి వచ్చి డోర్ ఓపెన్ చేసి హౌస్ లోకి ఎంటర్ అయిన క్షణము అలా ఎంటర్ అయ్యాము. వర్షం స్టార్ట్ అయింది. రెయిన్, భయంకరమైన కుండపోత వర్షం పడింది. అంటే మనల్ని కాపాడేది దేవుడేనండి. ప్రతి పరిస్థితి నుంచి మనకి అదే అంటారు కదా, నీ దేవదూతలు వచ్చి నీకు
నీ పాదములకు రాయి తగులకుండా నిన్ను కాపాడతాడని సాతాను మరి యేసు ప్రభువుతో అంటారు. నిజమే, ఆయన సన్నిధి దూత మనల్ని కావలి కాస్తుంది. ఆయన సన్నిధి దూత మనల్ని కాపాడుతుంది. కాబట్టి భయపడద్దు, దేవుని యొక్క వాకును రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ, ఈ న్యూ అకాడమిక్ ఇయర్ లో బిడ్డల యొక్క చదువుల కోసము, మరి కుటుంబాల కోసము, నూతన వ్యాపారాలు చేస్తున్న బిడ్డల కోసము, నూతన ప్రమోషన్స్ లోకి వెళ్లే వారి కోసము, మరి కొత్త కొత్త స్థలాలకు వెళ్లేవారు, ఆయా రకాల ఉద్యోగాలలో మరి రీప్లేస్ అయ్యే వాళ్ళు, అంటే మరలా మరొక ఉద్యోగాలలో జాయిన్ అయ్యి రకరకాలైనటువంటి సమస్యలన్నిటిని బట్టి 21 రోజుల ఫాస్టింగ్ ప్రేయర్స్ జరుగుతున్నాయి కనుక మీరందరూ పాల్గొనండి, దైవ దీవెనలు పొందుకోవాలని ప్రభు నామములో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ర మహాగరుడ ఘనమైన తండ్రి, మీ పాదములకు ఎలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్య. ఈ రోజు మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్య. ఎంతో మంది తండ్రి ఆయా రకాలైనటువంటి స్థలాలకు వెళుతూ ఉండగా ఎంతో భయపడుతూ ఉంటారు ప్రభా. వారి చుట్టూ నీవే ఉండి కాపాడుతానని వాగ్దానం చేసినందుకు వందనాలయ్య. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి. న్యూ అకాడమిక్ ఇయర్ లోనికి ప్రవేశిస్తున్న అన్ని డిపార్ట్మెంట్స్ నా ప్రభా మీరు దీవించండి. ఈ అకాడమిక్ ఇయర్ అంతా కూడా మీ కాపుదల, మీ కంచెం, మీ యొక్క నాయన సన్నిధిని మాకు సహాయం దయచేయమని, నీ కాపుదల మాకు దయచేయమని, వాతావరణ అననుకూల పరిస్థితులన్నిటినీ నార్మల్ చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ రోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించండి. అలాగే తండ్రి అయా ట్రింటి బర్త్డే ప్రభా బిడ్డని దీవించి ఆశీర్వదించండి. బిడ్డతో పాటు ఎంతమంది అయితే అయా బర్త్డే జరుపుచున్నారు అటు బిడ్డలందరినీ కూడా దీవించి అయా బిడ్డల యొక్క ఆయుష్, ఆరోగ్యము ఈ యొక్క సంవత్సరంలో అయా మరి స్టడీస్ లో ఆయన ఆధ్యాత్మిక జీవితంలో అన్ని విధాల తోడుగా ఉండి ఈ నూతన సంవత్సరంలో దయా కిరీటముగా ఇచ్చినందుకు బిడ్డని దీవిస్తూ ఆశీర్వదిస్తూ బిడ్డతో పాటు అనేక మందిని దీవిస్తున్నాము తండ్రి. వారందరి చుట్టూ కూడా నీ కాపుదల ఉంచమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.